నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమన కరుణాకర్ రెడ్డి శుద్ధపూస కాదు, వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోం. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు హెచ్చరిక. అవిలాల పంచాయతీ పరిధిలో మేకమేడలా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. తిరుపతిలో భక్తులకు అందుబాటులోకి రానున్న టీటీడీ అచ్యుత శ్రీపాద సముదాయం. ఒకేసారి 8,000 మందికి పైగా బస సౌకర్యం. V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో హీరో నిఖిల్, సినీ నటుడు సమీర్ హాసన్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు చాలా అద్భుతమైన దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్ విత్ గ్రేట్స్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, ఇప్పుడు రైట్ నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు యూ వాంటెడ్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈ నెల 28న విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ తిరుపతి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న విజయవాడలో ఉద్యోగుల ఆత్మగౌరవ సభ భారీగా జరగనుందని, రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి ఐఆర్ను ప్రకటించాలని అన్నారు. డిఏ, పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాము. మా ఉద్యోగస్తుల రావాల్సిన బకాయిల గురించి శాంతియుతంగా పోరాడుతున్నాము. దానికోసమై మేము 28వ తేదీ ఆత్మగౌరవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాము విజయవాడలో. అదేవిధంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ 2.5 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశతో మా డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తారని ఎంతో ఈ 2.5 సంవత్సరము వేచి చూచాము. కానీ ప్రభుత్వము కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ మేము కార్యాచరణకి సిద్ధమయ్యాము. అందులో మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే సార్, పీఆర్సీ కమిషనర్ నియమించి వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. అదేవిధంగా పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ 30% ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే ఇవ్వాలి. పోలీసులు సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి. అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్డ్రాకు వెంటనే అనుమతి ఇవ్వాలి. అంటే మా డబ్బులే, అది జీతంలో నెల కట్ చేసుకుంటూ ఉంటాం అవసరాల నిమిత్తం. అంటే పిల్లలకాయల చదువుల కోసమో, హాస్పిటల్ కోసమో అని కొంత సేవింగ్ చేసుకుంటాం, బిడ్డల పెళ్ళిళ్ళ కోసమై. అది వెంటనే మాకు విత్డ్రాకు వెంటనే అనుమతి ఇవ్వాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ లీవ్, ఎన్కాష్మెంట్ వెంటనే అందాలి. పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా మాకందరికీ సహకరించి మన జిల్లాలో జరిగే అన్ని పోరాటాలకు సిద్ధం కావాలని, అదేవిధంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా మీడియా సోదరులు మాకు అన్ని విధాలా సహకరించారు. సమస్యలు కొన్ని మేము పరిష్కరించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ముఖ్యంగా ప్రజలకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ మా సమస్యలు తెలియచేయాలంటే ముఖ్యంగా మీడియా సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం.
మీరు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. కనీసం ఒక ఉద్యోగస్తుడికి ఎంత బాకీ ఉన్నారు ఆ బాకీ మొత్తం మా పే స్లిప్లో చూపించండి అని అడుగుతున్నారు. పే స్లిప్లో చూపించాలంటే కూడా గవర్నమెంట్కు భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి లక్షల్లో అప్పు ఉంది. సో కనీసం ఈ డిఆర్అన్నా ఇస్తే మన ఎందుకంటే రేటు పెరిగినప్పుడు ఉద్యోగస్తుడు ఆ రేటుకు అనుగుణంగానే వస్తువులు కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు శక్తి ఉద్యోగస్తులు తగ్గిపోతూ ఉంది. సో తగ్గిపోయి ఉద్యోగం చేస్తాడని కూడా పక్కన అప్పులు చేసుకొని మనం ఏదైనా చేయాలంటే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని వస్తుంది. సో దానికోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మనం పనిచేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం గవర్నమెంట్కు వ్యతిరేకంగా అడిగి లేదా గవర్నమెంట్ను ఎట్లో నయాన్నో భయాన్నో తీసుకోవాలా. ఖచ్చితంగా మనకు రావాల్సిన ఎక్స్ట్రా ఆర్డర్కి ఏమీ అడగలేదు. ఇక్కడ పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేయాలి? 3 సంవత్సరాల క్రితం వేసి ఉండాలి. లాస్ట్ గవర్నమెంట్ పీఆర్సీ కమిషన్ వేసింది. గవర్నమెంట్ పోయిందని ఆ పీఆర్సీ చైర్మన్ గారు రిజైన్ చేశారు. అతని ప్లేస్లో రీప్లేస్మెంట్ రాలేదు ఇంతవరకు. ఖచ్చితంగా రీప్లేస్మెంట్ రావాలి. ఆ పీఆర్సీ కమిషన్ వేయాలి. అలాగే ఆ పీఆర్సీ కమిషన్ వేసే కాలాతీతానికి కూడా అనుగుణంగా ఏదైతే ఐఆర్ ఇవ్వాలి ఆ ఐఆర్ కూడా 30% వరకు ఇవ్వాలని మా ఏపీజేఏసీ అమరావతి తరఫున డిమాండ్ చేస్తూ మంత్రిపై మరియు టీడీపీ నాయకులపై ఆధారాలు లేని వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి ప్రజల్లో ఎలాంటి విలువలు లేవని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రాంధికంలో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన భూమన శుద్ధపూస అయిపోరని జేబీ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మొన్న మధ్యాహ్నం మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహిస్తే మినిస్టర్ గారు ఆధారాలతో సహా కొన్ని విషయాలు చెప్పారు. ఆ రోజు చెప్పిన దానికి మన తిరుపతి వృద్ధ ప్రతివత ఒక ఆయన ఉన్నారు. వృద్ధ ప్రతివత కామ కరుణాకర్ రెడ్డి అని ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని మినిస్టర్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగాడు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి విమర్శలు చేయడం తప్ప నువ్వేమన్నా పేగలవా? ఏమన్నా పేగలవా? వ్యక్తిగత విమర్శలు తప్ప. ఆయన ఏమడిగాడు? ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టండి నీ భూమి గురించి. దమ్ముంటే నువ్వు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఇచ్చావు? 15 ఎకరాలు ఇచ్చావు. నీ కొడుకేమో మీడియా ముందు 24 ఎకరాలు అంటాడు. ఆ 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా తీసుకొచ్చి బయటపెట్టు. మేము ఆధారాలతో సహా పట్టుకొని అది రివర్ బెల్ట్ అని చెప్పి తీసుకొచ్చి బయట పెడితే నువ్వు వ్యక్తిగత దోషాలు దిగుతావా ఆయన మీదకి? మేము దిగాలంటే ఎంత దిగుతామో ఈరోజు నీకు చూపిస్తాం. ఈరోజు మేము దిగాలంటే వ్యక్తిగతంగా దిగాలంటే ఎంత దూరం దిగుతామో మీకు చూపిస్తాను. ఈరోజు నిత్యం నీతులు వేదాలు చెప్పే కరుణాకర్ రెడ్డి అసలు విలువలంటూ ఏమన్నా ఉన్నాయా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తివా? వచ్చి తిరుపతి జనము లేకపోతే జిల్లా జనాన్ని అడిగితే చెప్తారు. ఇక్కడున్న పాత వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి ఎవరికన్నా కొన్ని తెలియదేమో, పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇట్లా పలానా చోట మంగళంలో ఒక 7 ఎకరాలు, తనపల్లిలో 9 ఎకరాలు విజిలెన్స్ నివేదిక ప్రకారం సీసీఎల్ఏకి వచ్చింది. మొత్తం దాన్ని ఆధారాలతో బయటపెట్టారు. నువ్వేమంటున్నావు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పకుండా నా ఆస్తులు లాక్కుంటున్నారు, నా భూములు లాక్కుంటున్నారు. ఎందుకు లాక్కుంటారు? మావి లాక్కోమని చెప్పండి. మిగతా నాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు లాక్కోవడం లేదే? మీదొక్కళ్ళు ఎందుకు లాక్కుంటున్నారు? చెప్పయ్యా కామ కరుణాకర్ రెడ్డి. వ్యక్తిగత దూషణలు తెక్కకుండా, వ్యక్తిత్వం చేయకుండా చెప్పు, సమాధానం చెప్పు. పెద్ద నీతులు, విపరీతమైన నీతులు చెప్తాడు. ఎందుకులే గ్రాంధిక భాషలో ఒక 4 మాటలు మాట్లాడేస్తే జనాలు ఏదో అర్థం చేసుకునేస్తారు. నేను చాలా శుద్ధపూసని, జనాలు నిన్ను నమ్మరు. పదే చెప్తున్నాము, జనాలు నిన్ను నమ్మరు. తిరుపతి జనం నమ్మకనే నిన్ను 62,000తో మట్టి కరిపించేశారు. ఈసారి ఇంకా కరిపిస్తారు నిన్ను, గుర్తుపెట్టుకో. తన స్వార్థం కోసం చుట్టుపక్కల వాళ్ళనే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. తన వ్యక్తిగత స్వార్థం కోసం, ఆనందం కోసం చుట్టుపక్కల సొంత మనుషుల్నే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. మీకు తెలుసో తెలీదో? ఇక్కడ కొంతమంది చిన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లకైతే బాగా తెలిసి ఉంటుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. నెల్లూరు సింహపురి హోటల్ గత ఒకనొక టైంలో నెల్లూరు సింహపురి హోటల్ నీకు గుర్తుందో? ఆయన గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు పెద్దగా. సింహపురి హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కరుణాకర్ రెడ్డి. పట్టుబడితే అక్కడి నుంచి బతుకు జీవుడా అని తప్పించుకొని పారిపోయిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నిజమా కాదో చెప్పమని చెప్పండి. వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం అంతా అది నిజం కాదు, ఇది నిజం కాదు. దీనికి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. వెళ్ళాలంటే, వ్యక్తిగతంగా వెళ్ళాలంటే ఎంత దూరం ఉన్నా వెళ్ళగలం. నీ గురించి పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. ఆయన అడిగింది, అనగాన గారు అడిగింది చెప్పారు. మొత్తం నివేదికలతో సహా బయటపెట్టారు. అది చెప్పకుండా, దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఆయన్ని ఎంత మాటలు పెడితే అంత మాటలు అంటావా? అంటే ఊరుకుంటారు ఇక్కడ? ఊరుకున్నదిలే. అంతకు మించి మీద పెద్ద గ్రంథాలు నీ గురించి మొత్తం బయట పెడతాం మేము. మీకు ఇంకో విషయం, నువ్వు మొట్టమొదటిసారిగా చైర్మన్ అయినప్పుడు, టీటీడీ దేవస్థానం చైర్మన్గా అయినప్పుడు నువ్వు వెలగబెట్టిన సరస సల్లాపాలు చెప్పేదా? అంటే నేను ఇంకా మరీ నా ఇంగిత జ్ఞానం వదిలి పూర్తిగా చెప్పలేను. నీకు అకౌంట్స్ డిపార్ట్మెంట్తో ఏం పని? రాత్రి పగలు నీ ముందు కూర్చోబెట్టుకొని, ఇంతకుమించి చెప్పలేకుండా ఉన్నాను, నీ ముందు కూర్చోబెట్టుకొని ఏం పని? ఒకసారి ఎంక్వైరీ చేస్తే చెప్తారు. టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలిసి ఈ విషయం.
గుడినే నీ సరస సల్లాపాలకు వాడుకున్నావు. తిరుమల గుడినే, పవిత్రమైన గుడిని. పేర్లతో చెప్పమంటే రేపు ఏదైనా వస్తే పేర్లతో చెప్పంటే పేర్లతో సహా చెప్పేస్తాం బయటకు వచ్చి. మాకు ఇంగిత జ్ఞానం అడ్డం వస్తుంది కాబట్టి చెప్పడంలే. పోనీ ఇంకొకటి, నీకు అత్యంత ఆప్తుడు, నీ సన్నిహితుడు, నీ ఫాలోవరు 2008 సంవత్సరంలో ఎందుకు భార్యని వాళ్ళ బిడ్డని చంపి అతను సూసైడ్ చేసుకున్నాడు? దీనికన్నా సమాధానం చెప్తావా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నాక మా దగ్గర అనుచరులు ఉంటారు, మీ దగ్గర ఉంటారు, అందరూ ఉంటారు. చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి అసలు ఎందుకు చనిపోయాడు ఏంది ఎంక్వైరీ చేస్తాం, పోలీస్ ఎంక్వైరీ చేపిస్తాము, అసలు నిజ నిజాలు బయటికి తెలిసేట్టు చేస్తాం. అతని సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ పొద్దున్నే వెళ్ళి దాన్ని తొక్కేసి దాన్ని బయటికి రానియకుండా, ఎవ్వరికి ఏం తెలియనీయకుండా ఆ కేసును అట్లే అనగదొక్కారు. అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పగలవా? మా మినిస్టర్ గారి గురించి మళ్ళీ మాట్లాడదు నువ్వు. ఆల్రెడీ చెప్పా నీకు, మినిస్టర్ గారి ఫ్యామిలీ గురించి, ఆయన గెలిచిన దాని గురించి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ పెదనాన్న 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూచినపూడి నియోజకవర్గంలో ఆయన మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ నిజాం షుగర్స్ ఎండి, వాళ్ళ అక్క ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత గైనకాలజిస్టు. ఘనమైన కుటుంబ చరిత్ర వాళ్ళది. నీది 3 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు ఆయన. నువ్వు జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యే, జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యేనే. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరుపతికి చెప్తాను నా ప్రజలకి. అరటికెట్ ఎమ్మెల్యే ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు వచ్చి ఏడిస్తే తిరుపతి ప్రజలు పోనీ అంటే ఆ 2 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యావు. ఆ 2 సంవత్సరాలు అరటికెట్ నీకు, ఫుల్ టికెట్ కాదు. ఫుల్ టికెట్ మళ్ళీ అయ్యావు ఎట్లా? మా సుగుణమ్మ గారి దగ్గర నుంచి లాక్కొని. నిజమో కాదో ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజలకి. చెప్పే దమ్ముందా? దానికి సమాధానం చెప్పే దమ్ముందా నీకు? వీటన్నిటికీ అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పి వ్యక్తిగతంగా పోవాలంటే ఎంత దూరం అన్నా మేము రాగలము. పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర నీ గురించి. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి, ఇంకొకసారి మా మినిస్టర్ గారి గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ మాట్లాడితే నీకు ఇంతకింత ఉంటుంది. మొత్తం నీ గ్రంథాలన్నీ బయటపెట్టి నిన్ను పూర్తిగా సమూలంగా తిరుపతి నుంచి పంపించి ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాను. చెప్పడం నాకే సిగ్గు, తట్టా పుట్ట సర్దిస్తామని చెప్పి. గుర్తుపెట్టుకో, ఆ భూమి పోయినప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది వాగుతున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడినా తిరిగి రావు. నీకు ఇంకా రోజులు చాలా ఉన్నాయి, మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది నీకు, గుర్తుపెట్టుకో. అఖిల భారత గణేష్ సేవాదళ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దీక్షా మాలధారణ కార్యక్రమానికి ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మొర్రంశెట్టి రాములు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు, యువత, చిన్నారులు సహా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మండల, అర్ధమండల, ఏకాదశ దీక్షా మాలలను స్వీకరించాలని నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. దీక్షను ఆచరించడం ద్వారా భక్తి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని పేర్కొన్నారు. మన ఎక్స్-టీటీడీ బోర్డు మెంబర్ అయిన శ్రీ మొర్రంశెట్టి రాములు గారు 2005లో ఈ గణేష్ దీక్ష సిద్దిపేటలో ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి కాణిపాకంలో గణపతి దీక్ష చేస్తున్నాము. అఖిల భారత్ గణేష్ సేవాదళ అధ్యక్షుడిగా కర్రే శ్రీనివాసరావు, నేను ఎం విజయ రాజ్ కుమార్ అని సెక్రటరీ గారు ఉన్నారు. మా గురువు గారు, గణేష్ దీక్ష గురువు గారు యు గోపీస్వామి గారు, అలా అయ్యప్ప దీక్ష గురువు గారు సురేష్ స్వామి గారు. మాకు ఇక్కడ గోశాలలో గణపతి పీఠం ఉన్నది. ఆ పీఠంలో పంతులు గారు శశిమౌళి స్వామి గారు ఉన్నారు. తర్వాత విజయ్ చంద్ర గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తేజ యశస్వి గుప్తా గారు ఉన్నారు. మేమందరూ కలిసి వచ్చి ఇక్కడ గణపతిమాల ప్రచారం కొరకై ఈరోజు అఖిల భారత్ గణేష్ సేవాదళ తరఫు నుంచి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాము. అలాగే మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశి దీక్ష అనే దీక్షలు కూడా ప్రారంభిస్తున్నాము. మనము ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, పూజలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, మరియు ఏదైనా పెళ్లిళ్ళు చేయాలన్నా అన్నింటికీ మొదటగా మనం గణపతిని పూజించి తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేస్తుంటాం. అలాగా మనం ఏ పనైనా తలచినచో శీఘ్రం కార్యసిద్ధి రావాలంటే కాణిపాక గణపతి దీక్షాధారణ చేస్తే చాలా శుభప్రదం. కాబట్టి ఈ కాణిపాక గణపతి దీక్షని ప్రారంభించేదానికి మేము ముందరికి వచ్చాం. మమ్మల్ని చూసి ఇంకా పర్యావరణ పరిరక్షణకై ఎవరు విగ్రహాలు పెట్టినా మట్టితో పెట్టి ఆ మట్టి విగ్రహాలని అక్కడే నిమజ్జనం చేస్తే కూడా పర్యావరణానికి చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ గణేష్ దీక్ష చేయాలని, మట్టితో విగ్రహాలు చేసి పూజించాలని, ఆ విగ్రహాలు నిమజ్జనం చేసి పర్యావరణ పరిరక్షించాలని ప్రజలందరినీ మా అఖిల భారత గణేష్ సేవాదళ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఇది 4వసారి
కొంచెం విస్తృతంగా ప్రజలందరికీ తెలియజేయాలని, అన్ని విఘ్నాలు తొలగించే వినాయకుని దీక్ష ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విధంగా బ్రోచర్లు, పాంప్లెట్లు రెడీ చేసి ప్రతి ఒక్కరిని గణేష్ దీక్ష చేపట్టి వాళ్ళ కార్యసిద్ధి కలిగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది 41 రోజు దీక్ష ఈరోజు మొదలుపెట్టాము. వినాయక చవితి పర్వదినాన అర్ధమండల దీక్ష 21 రోజు దీక్ష తీసుకునే వాళ్ళకి, మరి అక్కడి నుంచి 10వ రోజు 11 రోజు దీక్ష తీసుకునే వాళ్ళకి మేము మాలధారణ ఏర్పాటు చేయడమైనది. మాలధారణ చేసిన స్వాములకు భిక్ష మరి ఇరుముడి సామాగ్రి అంతా కూడా అఖిల భారత్ సేవాదల్ తరపున అన్నీ అందజేయబడుతుంది. మాల విరమణ చివరి రోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవంలో చివరి రోజు అయిన తెప్పోత్సవం నాడు కాణిపాకంలో మాల విరమణ జరుగుతుందండి. జై గణేష్. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలోని తిరుపతి రామచంద్రాపురం రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీ భవన ప్రమాదం చోటు చేసుకుంది. వీకేఆర్ఆర్ గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్న 4 అంతస్తుల భవనం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో నిలువున కుప్పకూలింది. ప్రమాద సమయంలో లోపలున్న 3 వ్యక్తులు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఎస్టీవీ నగర్కు చెందిన తాటిబాబుకు చెందిన ఈ బిల్డింగ్ను ఆనుకొని ఉన్న స్థలంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు సుమారు 15 అడుగుల లోతు గొయ్యి తీశారు. దీని ప్రభావంతో బిల్డింగ్ ఉత్తరం వైపు పునాదులు బలహీనపడి క్షణాల వ్యవధిలోనే భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది. సమాచారం అందుకున్న వెంటనే చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుపతి రూరల్ సీఐ మద్దయాచారి, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో తెలుసుకునేందుకు అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సమగ్రంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం లోపల ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెల్లారి వచ్చినాడు మా మర్ది వచ్చినప్పటి నీళ్ళు వేసేదానికి వచ్చినాడు. అప్పుడుకే జేసీబీ పెట్టి పిల్ల లోడేసినారు. మా పిల్లరు ఎంత దాకుండాదో ఆ పిల్లర్ కన్నా కూడా ఇంకా కిందికి లోడేసినాడు అతను. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఒక 5 అడుగులు వదిలి కూడా జేసీబీతో లోడలేదు. ఏమి చేయకుండా చేసేసినాడు. వచ్చి చూసే కొద్దికి బిల్డింగు ఒక పక్క క్రాక్ ఇచ్చేస్తుండది. వచ్చి మా ఆయన, మా మద్దోళ్ళందరూ వచ్చి దానికి గుంతకంతా మట్టి అంతా పోసేసి వచ్చినారు. వచ్చిన ఒక గంటకి 1:30 గంటకి మొత్తం కూలిపోయిందనేసి చెప్పినారు. వచ్చి మేము పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాము. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉండారో వాళ్ళంతా బయట వచ్చేసినారు. ఆ వెంకటేశ్వర స్వామి ధర్మని వచ్చేసినారు. మాకు నెమ్మదిగా ఉంది. ఒకవేళ మనుషుల ప్రాణాలు పోయింటే ఏం చేస్తుండాలా? ఆ జాగా గల్ల ఆయన ఆడుండాడో ఎక్కడుండాడో అతను రావాలా. మాకు ఏదో ఒక న్యాయం జరగాల. లేకపోతే అంతవరకు మేము వదలము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అతను ఎక్కడ పోయినాడో అతను రావాలా, లేకపోతే మేము వదలము అతన్ని మాత్రము. అతను వదిలే ప్రసక్తి లేదు. మాకు బిల్డింగ్ కట్టిస్తాడా, ఏం చేస్తాడో తెలీదు. మాకు ఎట్టున్న బిల్డింగ్ అట్టే కట్టి ఇవ్వాలా. మాకు మేమైతే అసలు ఒప్పుకోము. అతను ఏం చేసుకుంటాడో, అతను ఉంటాడో సస్తాడో మాకు తెలీదు. మా కడుపట్ట కాలిపోతూ ఉండదు. మాకు బిడ్డలను పెట్టుకొని అసలు మా ఓడు ఎట్లా అల్లాడుతూ ఉన్నాడు, వాడు కుమిలిపోతూ ఉన్నాడు అట్టే. దాన్ని చూసే కొంది మాకు అసలు అట్లా మాకు ఏడేటాడు వదిలే మా ప్రాణం అట్టే పోతూ ఉండదు. దానికి రూపాయి కూడా పెట్టి కట్టించడానికి మాకు ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు సార్. మా కడుపట్ట కాలిపోతూ ఉండదు. ఈరోజు 26వ తారీఖు మధ్యాహ్నం 1:10 ఆ ప్రాంతంలో సడన్గా ఇక్కడ మనకి సుబ్బయ్య కాలనీ, ఆర్సీ రోడ్లో సుబ్బయ్య కాలనీ దగ్గర ఒక 3 స్టోరీ బిల్డింగ్ సడన్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. దాని పక్కమ్మటే ఉన్న నాగేశ్వరం అని చెప్పి ఓనరు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఒక 22 ఫీటు ట్రెంచ్ కొట్టేసరికి సడన్గా సాయిల్ లూజ్ అవటం వల్ల ఆ బిల్డింగు కింద ఒరిగిపోయింది. ప్రస్తుతానికైతే మనకి రిపోర్ట్ అయినంత వరకు మేజర్ ఇంజరీస్ కానీ డెత్స్ కానీ ఏమీ రిపోర్ట్ కాలేదు. పైనుంచి చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ చేయడం వల్ల వాళ్ళు దిగేటప్పుడు తొందరలో ఏదో కాలు మడతపడింది అన్నట్టుగా అని చెప్పని అంటున్నారు. అది కూడా వెరిఫై చేసి వీళ్ళ డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేసి లీగల్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ తీసుకుంటాం. ఇక్కడ పని చేస్తాను, మనం రూమ్ కట్టుకుంటున్నాం. సిమెంట్ వేసుకొని కలవ ఎత్తుకొని పోదాం అనేసి వచ్చిన అన్న కూడా ఎత్తుకొని తట్టెత్తుకొని ఈడ మన నీళ్ళ ట్యాంక్ ఉంది, ఆడ ఒరిగింది, గోడ ఒకరోజు చీలింది. నువ్వు కిందకి దిగా అని చెప్పిన ఎత్తుకొని ఆయన దిగేళ్ళకి నేను తిరుక్కునేళ్ళకి పడింది. ముగ్గురు నడిచిన పైన ఉన్నాడు. ఆ వారు టీయం ఉంటాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఆడ బాగా అయితే అప్పుడు లాగితే ఆయన బయట లాక్కుని ఆయన బయట వచ్చేళ్ళకి వీళ్ళు అప్పటికి పడిపోయింది. తిరిగి ఆయన లాక్కొని బయట వచ్చే ముగ్గురు ఆయన పడిపోయింది. అప్పుడు వాళ్ళకి గడియం కాల. ఆ ముగ్గురు పైన ఉన్నారు చూడు, లేడీస్ వాళ్ళకి గడియం కాల. వాళ్ళు లాగేసి ఏం ఇబ్బంది, ఏం దెబ్బలేం ఇబ్బంది, ఊరికి ఏం కాదు. అది చేయలేదు. వాళ్ళు తెల్లారే తీసినా తెల్లారి మొత్తం పిలప చేసినారు. ఇంకే ఊరికి ఏం కాల. తెల్లారే పడి ఉంటే తెల్లారే పడి ఉండాలా.
అది ఇప్పుడు పడింది కాబట్టి ఇంకా మా ఎవరికి మొత్తం ఫిలప్ చేసిన వాళ్ళు ఇంకా మనసులు పెట్టి తవ్వుకున్నామని అడగలేసినారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహించబడే పవిత్ర ఉత్సవాలు మంగళవారం నాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి 2 రోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తర్వాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరం, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనపూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపన తిరుమంచన కార్యక్రమం శాశ్వతంగా ముగిసింది. కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాశ్వతంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడిన విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, టీటీడీ అదనపు పీఓ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీఓ లోక్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల విచారణ ఫైలింగ్ సక్రమంగా నిర్వహించాలని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తాతయ్యగుంట, ఎల్ఐసి రోడ్డు, ప్రకాశం రోడ్డు, దాసరమఠం వార్డులలో జరుగుతున్న ఎస్ఐఆర్ నోటీసుల విచారణ కేంద్రాలను ఓటర్ల నమోదు అధికారి జయకృష్ణ పరిశీలించారు. విచారణ సమయంలో ఓటరు సమర్పించిన ఆధారాలను, ఓటర్ ఇచ్చినటువంటి రసీదును, సదరు ఓటర్ సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారంను, హాజరు పట్టికను, బిఎల్ఓ డిక్లరేషన్, విచారణ నివేదికను అన్నీ కూడా సక్రమంగా ఫైలింగ్ చేయాలని తెలిపారు. ఓటర్కు ఎందుకు నోటీసు వచ్చిందో వివరించాలని, వారి నుండి సంబంధిత డాక్యుమెంట్లను కలెక్ట్ చేసుకుని విచారణ పూర్తి చేయాలని ఏఏఆర్ఓలను, సూపర్వైజర్లను, బిఎల్ఓలను ఆదేశించారు. విచారణ చేయ అధికారులు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల మేరకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్ ఒకవేళ షెడ్యూల్ తేదీ కన్నా ముందుగానే విచారణకు హాజరైనట్లయితే వారి నుండి ఆధారాలు సేకరించి సంతకం మరియు గ్రూప్ ఫోటో తీసుకొని ఫైలింగ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, ఎన్నికల ఉప తహసీల్దార్ సుధాకర్ నాయక్, డిఈ మహేష్ పాల్గొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్గా సేవలందిస్తున్న కుప్పాల సత్యనారాయణ గుంతకల్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా పదోన్నతి పొందారు. సీనియర్ డీసీఎంగా నూతన బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్గా కూడా తన సేవలను కొనసాగించనున్నారు. కుప్పాల సత్యనారాయణ రైల్వే శాఖలో సాధారణ స్టేషన్ మాస్టర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తన సుదీర్ఘ సర్వీసులో ఆయన స్టేషన్ మాస్టర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. రైల్వే శాఖ నుండి డిప్యుటేషన్పై సిబిఐలో 2 ఏళ్ల పాటు సేవలందించారు. తిరుపతిలో లైజన్ ఆఫీసర్, సీనియర్ లైసన్ ఆఫీసర్, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో చీఫ్ కమర్షియల్ మేనేజర్తో పాటు తిరుపతి స్టేషన్ డైరెక్టర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. తిరుపతి రైల్వే స్టేషన్లో చేపట్టిన నూతన భవనాల నిర్మాణం, అభివృద్ధి పనుల్లో సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. స్థానికుడు కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు, ప్రయాణికుల అవసరాలను గుర్తించి మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో ఉన్నత పదవులను అధిరోహిస్తున్న కుప్పాల సత్యనారాయణకు రైల్వే అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కల్లబుల్లి మాటలు ఇకపై సాగవని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. గత వైకాపా పాలనలో సాగిన అవినీతి, అక్రమాలతో కూడిన ఎన్నికలు ఇకపై జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫ్యాన్ పార్టీ కుతంత్రాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలకనున్నారని పేర్కొంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వెనుకబడిన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 34% కల్పించాలనే ఉద్దేశంతో మొన్న ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, తర్వాత అసెంబ్లీలో దానిపైన ఆమోదముద్ర వేయడం, తర్వాత దాన్ని గవర్నర్ ద్వారా కూడా నోటిఫై చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన అడ్వకేట్ తాండవ యోగేష్ రిజర్వేషన్స్ పైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా లేదని చెప్తూ ఆయన అప్పీల్ దాఖలు చేశారు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా క్లియర్గా కూడా సుప్రీంకోర్టు ఎక్కడా కూడా 50% పైబడి ఇచ్చేదానికి లేదనేది దీన్ని ఎక్కడ కూడా చూపలేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రక్రియ అక్కడున్న బీసీ జనగణన కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ దీంట్లో కొన్ని సడలింపులు తీసుకొని కూడా చాలా రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వం తరపున కూడా అక్కడ హైకోర్టులో వినిపించడం జరిగింది. దీనికంతా చూస్తే ఏదైతే దీని అప్పీల్ వేసిన వ్యక్తి వెనుక
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ యొక్క వెనకుండి నడిపిస్తూ ఉందేమన్న అనుమానాలు వెనుకబడిన వర్గాల్లో ఈరోజు కలుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తే క్లియర్గా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ వెళ్ళి యథాతథంగా ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ యొక్క 34% పంచాయతీ దీనికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దానికి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలుగువారి ఎక్కువ భాగం వెనుకబడిన వర్గాల అగ్రనేతలుగా ఉన్న వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెనుకబడిన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లో 24% కుదించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ. ఈరోజు 34% రిజర్వేషన్ భరించలేక వాళ్ళు ఈ విధంగా వెనకుండి కోర్టులో కేసులు ఇతరత్రా వేస్తూ ఉండే అనే దీనికి ఈరోజు అనుమానం బలపడతా ఉంది. దీనిపైన వెనుకబడిన వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశంలో ఏ ఒక్క చోట కూడా ఏకగ్రీవం కావద్దు అని, అధికారంలో ఉంటే విచ్చలవిడిగా ఏకగ్రీవాలు చేసుకొని ఏ విధంగా దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు చించేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. ఇంకొక పక్క చూస్తే దొంగ ఓటర్ ఐడి కార్డుని సృష్టించి ఏ విధంగా ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత ప్రపంచ ప్రసిద్ధగాంచిన తిరుమల తిరుపతికి సంబంధించిన ఎన్నికలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా జరగనివ్వలేని వ్యక్తి ఈ పొద్దు నీతులు వల్లిస్తూ ఉన్నాడంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గజ దొంగ నీతులు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీతులు వల్లిస్తే ఆ విధంగా ఉంది నిన్న ఆయన చేసిన ప్రసంగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో జరిగిన దీనికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలను ఏ విధంగా నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా నిర్వహించారో తిరుపతిలో జరిగిన 3 ఘటనలు చెప్తే అందరికీ తెలుసు. ప్రజల యొక్క అభిమానంతో మీరు గెలవాలని చెప్తే అది చట్టబద్ధత, అది న్యాయసమ్మతం. కానీ మీ యొక్క ఇన్ఛార్జీలకి మీరు ఈరోజు అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉండి ఎలాంటి దీనిలకి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నారో అది నాయకత్వ లక్షణం కాదు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్గా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతూ ఉంది ఈ రాష్ట్రంలో. దానికి భయపడే ఈరోజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అటు కోర్టుల చుట్టూ ఇటు వాళ్ళ యొక్క ఇన్ఛార్జీల ద్వారా భయభ్రాంతులు చేసి మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన పగటి కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డికి నీ యొక్క కళలు అయిపోతాయి తప్ప ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమన కరుణాకర్ రెడ్డి శుద్ధపూస కాదు, వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోం. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు హెచ్చరిక. అవిలాల పంచాయతీ పరిధిలో మేకమేడలా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. తిరుపతిలో భక్తులకు అందుబాటులోకి రానున్న టీటీడీ అచ్యుత శ్రీపాద సముదాయం, ఒకేసారి 8,000 మందికి పైగా బస సౌకర్యం. V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.